హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మైసూర్ బోండా చేస్తున్నానండి. అందుకు కావాల్సింది 1 కప్పు పెరుగు, అందులో వంట సోడా అండి. తగినంత మనం ఇంట్లో వంట సోడా వాడతాం కదా బజ్జీలోకి, అది తర్వాత తగినంత సాల్ట్. నేను పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి అది రెడ్ కలర్లో ఉందండి. ఫస్ట్ అయితే పెరుగుని బాగా బీట్ చేసేసుకోండి. బాగా అంటే ఆ వంట సోడా, మనం సాల్ట్ అదంతా బాగా కరగాలన్నమాట పెరుగులో. ఆ విధంగా బీట్ చేసిన తర్వాత కప్పు పెరుగుకి 3 కప్పుల మైదా పిండి అండి. ఈ మైదా పిండి ప్లేస్లో మనం గోధుమ పిండి వాడితే మైసూర్ బోండా అంత మంచిగా రాదండి. అప్పుడప్పుడు బయట ఆయిల్స్, బయట వాటికంటే మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అప్పుడప్పుడు ఏం తప్పు లేదండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దండి, ఆయిల్ పీలుస్తుంది. ఇందులో తగినంత జీలకర్ర వేసి కలుపుకోవాలండి. ఆ తర్వాత బాగా కలిపేసి దీన్ని ఒక 4 అవర్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. చలిగా ఉండే అప్పుడైతే ఒక 6-7 అవర్స్ అయినా వదిలేయచ్చు. 4 అవర్స్ తర్వాత నాకైతే ఈ విధంగా పిండి ఫార్మేట్ అయిందండి. అదంతా జీలకర్ర మొత్తం అయితే ఇలా మనకి ఎయిర్ అనేది కనిపిస్తుంది కదా, హోల్స్గా ఇలా ఫార్మేట్ అయిన దాంట్లో బాగా బీట్ చేసి, మనం ఈ బీట్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొబ్బరి పలుకులు, పచ్చిమిర్చి, ఆ తర్వాత కొత్తిమీర, మనం ఏదైనా కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీరు. అల్లం ముక్కలు మీ ఫ్లేవర్ ఇష్టం పట్టి. అల్లం, కొబ్బరి అయితే నేను వేయలేదండి, ఎందుకంటే నేను పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరే వేసానన్నమాట. కొంచెం స్పైసీగా ఉంటుంది అనేసి, మళ్ళీ ఆ జింజర్ టేస్ట్, ఆ కొబ్బరి టేస్ట్ వేరుగా ఉంటుంది, అందుకని ఈ విధంగా చేశాను. ఇందులోకి కొబ్బరి, పచ్చిమిర్చి చట్నీ చేస్తానండి. ఇవన్నీ కొత్తిమీర, పచ్చిమిర్చి వేసాక కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట మనం. ఆ తర్వాత ఆయిల్ పెట్టేసి ఇలా గుంటగా ఉన్న బాండ్లీ పెట్టేసేసుకొని ఫస్ట్ కొంచెం వేసుకోండి. అది ఆయిల్ కాగింది లేనిది పైకి వచ్చిన తర్వాత అయితే మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసి సిమ్లో పెట్టేసేయండి. గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి. మనం వేసేప్పుడు ఆయిల్ హై ఫ్లేమ్లో ఉన్న వెయ్యగానే సిమ్లో పెట్టేసేసుకోండి. ఎందుకంటే లోపల పచ్చి అంతా అయితే పైన రెడ్ కలరు, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, బట్ లోపల అనేది బాయిల్ అవుతుందన్నమాట. అందుకే మనం వేయగానే సిమ్లో పెట్టేసేస్తే ఆ చిన్న మంట మీద ఆయిల్ వేడికైతే లోపల దాకా మొత్తం కుక్ అయ్యి మనం ఓపెన్ చేయగానే చక్కగా అంతా మనకి కేక్ లాగా పఫీగా వస్తుందన్నమాట. ఈ విధంగా సిమ్లో మొత్తం అయితే కాల్చుకొని, ఇలా ఫస్ట్ వేసినవి ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయినవి ఇలా చిన్న గంటితోటి ఒక్కొక్కటి అలా తీసుకొని, తర్వాత మనం జాలి గింటు ఉంటుంది కదా, దాంతో అయితే ఈక్వల్గా అన్నీ కాలిపోయినవన్నీ అయితే ఈ విధంగా స్ట్రైనర్లో తీసేసేసుకోండి. ఇలా మనం అప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మైసూర్ బజ్జీ బయట తినే బదులు ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా వస్తాయండి. ఇవి ఏంటంటే పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తారనమాట. అందుకే మీరు పచ్చిమిర్చి వేయకుండా పేస్ట్ అయినా వేసుకోండి. పచ్చిమిర్చి ఆ ప్లేస్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా వేసుకోండి అనమాట. పిల్లలు తినకపోతే చిన్న పిల్లలు అయినప్పుడు అనమాట. తర్వాత ఇవన్నీ చూసారు కదా, ఇలాగా వేయగానే మనం ఒక సైడ్ అయితే అవి బాయిల్ అవ్వగానే తిరగబడిపోతాయండి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసేసుకొని మనం ఇలా ఈక్వల్గా 2 షేడ్స్ అంటే 2 వైపులా అనమాట, 2 పార్ట్స్ అవి ఈక్వల్గా బాయిల్ అయ్యేలాగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్, అంటే మనకి గులాబ్ జామున్ ఉంది కదండి, ఆ విధంగా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఇందులోకి పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం పుట్నాలు ఆ చట్నీ చేశానండి. ఇందులోకి ఇవి అయితే చాలా కాంబినేషన్ బాగుంటుందన్నమాట పల్లీ చట్నీ మీద. ఇదైతే నాకు బాగా నచ్చుద్ది. ఒక్కటైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. దగ్గరగా ఇలా పట్టుకోగానే స్మూత్గా ఉంటుందన్నమాట. మీరు ఈవినింగ్ దాకా ఉన్నా కూడా అండి ఇది గట్టిగా ఉండదన్నమాట. ఎంత చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు తినచ్చు అనమాట. స్మూత్గా ఉంటుంది. చూసారా లోపల మనకి కేక్ లాగా ఎలా చక్కగా కాలిందో. ఈ విధంగా అయితే తయారు చేసుకొని అందరూ చక్కగా మైసూర్ బజ్జీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.